కేసీఆర్ వరి కొనుగోలు చేసేటడికే ఇంకా మొదలు కాలే దిక్కులేదు చెప్పిన మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 6002 ఐకేపీ, పిఏసిసి, అదర్స్ మార్కెట్ కానీ మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ 6002 సెంటర్లు ఇప్పటికే ప్రారంభం కాబట్టి ఇప్పటికీ 7,70,000 మెట్రిక్ టన్నుల పర్చేస్ కూడా జరిగి వారికి డబ్బు కూడా ఈరోజు 6,000 కోట్లు వేసినటువంటి సందర్భంలో ఈ విధంగా కొనుగోలు ప్రారంభమై అసలు కేసీఆర్ గారు మీకు ఏ రైతు ఫిర్యాదు చేసిండు? ఓవైపు కవిత గారేమో ఆ సారు రారు బయటకు, ప్రజలు కష్టాలు ఉన్న రారు, ఇక సారు రారని చెప్పని ఆమె అంటుంటే ఇక వచ్చేది సారే అని చెప్పని రోజు ఓవైపు కేటీఆర్ గారు. ఇప్పుడు కవిత వేసిన సెటైర్లకు సమానం చెప్పేటువంటి పరిస్థితి లేదు మీకు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చింది, అది మా కల్వకుట్ల కుటుంబం నుంచే వచ్చింది. వచ్చినటువంటి పార్టీ మమ్మల్ని ఇష్టానుసారంగా విమర్శలు చేసింది, దానికి సమానం చెప్పాలని చెప్పిన ఆలోచన ఆ బీఆర్ఎస్ పార్టీలో చేయకపోతే ఏమనాలి? అంటే తప్పులు మీరు ఒప్పుకున్నట్టేనే అంటున్నాం. కవిత ఒక మాట అన్నది, ఆ 10 సంవత్సరాలు ఆ పాప పరిపాలనలో నీ భాగస్వామిని అయినందుకు క్షమాపణ కోరుతున్నా ఒక మాట అన్నది. అంటే దాని అర్థం ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ సమాధానంలో చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉండేనా లేకుండా. రెండో మాట కూడా